హలో మ్యామ్, నాకు చాలా షివరింగ్ ఉంది ఫస్ట్ మిమ్మల్ని చూసినందుకు. చాలా చాలా హ్యాపీగా కూడా ఉంది. అండ్ ఇలా ఐఎమ్ సూపర్ సూపర్ హ్యాపీ. అండ్ నాకు మీ సాంగ్స్లో ఇష్టమైన సాంగ్ అందంగా లేవా అసలు ఏం బాలేదా, అది నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అండ్ మీరు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మ్యామ్, ఇన్నర్ అండ్ అవుటర్ కూడా. అంటే ఏంటి ఇంత హ్యాపీనెస్కి ఇంత బ్యూటీ ఉండడానికి రీజన్ ఏమైనా చిన్న సీక్రెట్ లాగా ఏమైనా ఉందా? మీరే అన్నారు కదా సీక్రెట్ అని, అది అలా సీక్రెట్ చెప్పట్లే మనకి సునీత గారు. అండ్ మ్యామ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫ్యూ క్వశ్చన్స్. చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాం. ర్యాపిడ్ ఫైర్, చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా. మీ జర్నీనే ఒక బుక్ లాగా తీస్తే దానికి ఏం పేరు పెడతారు? ఆ బుక్కి మీరు ఏ నేమ్ ఇస్తారు? వరకు బయోపిక్ వరకు ఆలోచించలేదు. అనామిక అని పెడతాను నేను. అనామిక అంటే ఏంటి మ్యామ్? దాని మీనింగ్ తెలుసుకొని చెప్తాను. మీరు కూడా కమెంట్ చేయండి కిందన. అనామిక అనే బయోపిక్లో పెడతారంట నేమ్ దానికి. సూపర్. శేఖర్ గారు తీసిన అనామిక కాదు, అనామిక. ఓకే. అండ్ మీ సింగింగ్ జర్నీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యామ్? ఎక్కడి నుంచి అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ సింగింగ్ జర్నీ? లెట్స్ అవాయిడ్ దిస్ క్వశ్చన్. చెప్పి సార్లు చెప్పేసాను ఆల్రెడీ. బట్ మా ఫాలోవర్స్ కోసం ప్లీజ్ మేము ఒక్క క్వశ్చన్. ఐ స్టార్టెడ్ విత్ గులాబీ. ఇట్స్ బీన్ నెక్స్ట్ ఇయర్ 30 years. 30 years అంట, క్రేజీ. అండ్ మ్యామ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ లైవ్ కాన్సర్ట్లో మీకు బిగ్గెస్ట్ లైక్ గుర్తుండిపోయే మెమరీ, బెస్ట్ మెమరీ రీసెంట్ టైమ్స్లో లైవ్ కాన్సర్ట్? అంటే మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అంతమంది ఎగ్జైట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ అభిమానం చూపిస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఒక బెస్ట్ మెమరీ వాళ్ళతో ఏముంది మ్యామ్ మీకు? వాళ్ళందరూ రావడం, అభిమానం ప్రదర్శించడమే బెస్ట్ మెమరీ. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ సీ. కొంతమంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేస్తారు, కొంతమంది వాళ్ళు చాలా ఫేవరెట్ ఒక చిన్న మొక్క ఆర్ ఒక చిన్న స్వీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతులతో చేసినవి ఏదో తీసుకొస్తారు. చిన్న ఆర్టికల్ కావచ్చు, ఎనీథింగ్, ఒక చిన్న డ్రాయింగ్ కావచ్చు, వాటెవర్. సో దానిలో చాలా ఆత్మీయత కనిపిస్తుంది. సో ఎవ్రీ ఈవెంట్లోనూ ఇటువంటి మూమెంట్స్ చాలా ఉంటాయి నాకు. సో అవన్నీ మీరు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతారు మ్యామ్. ఎస్ ఆఫ్ కోర్స్ కదా, కరెక్టే కదా. అండ్ నాకైతే ఇంకా షివరింగ్ ఆగట్. క్వశ్చన్స్ ఏం అడగద్దు, ఎందుకంటే మ్యామ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అందరికీ ఆపర్చునిటీ రావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. అండ్ అందరి కోసం సబ్స్క్రైబ్ టు హ్యాపీ క్వీన్ అఫీషియల్ అంటే చాలు. హ్యాపీ క్వీన్ అఫీషియల్. She's happy queen. She's extremely happy. So she's very happy. Please subscribe to Happy Queen Official. మ్యామ్ నా ఒరిజినల్ నేమ్ కూడా హ్యాపీనే మ్యామ్. That's really nice. Thank you మ్యామ్. Be happy always. చెప్పండి సార్. గోదావరా? అందంగా లేనా? అందంగా లేనా? ఓకే. అందరికి సమ్మతమైన గోదావరి? ఎస్ మేడం. ఫేవరెట్ సాంగ్ అందంగా లేనా? ఊహు అన్నారు ఆయన, ఆల్రెడీ అనేసారు. అయ్యో. ఓకే. అందంగా లేనా అసలేం బాలేనా నీడో జోడు కాననా అలుసైపోయానా అసలేమి కాన వేషాలు చాలే పొమ్మనా నీ తెలుగు నీకు మనసు ఇచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకది తెలుగు ఆడపడుచు తెలుగు మీద మనసు మహానిలియనట్టు నటనలేని ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేరుగా. వావ్.
సూపర్ మ్యామ్, సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ సాంగ్ అయితే రేపు. ఎస్ మ్యామ్, ఎస్. ఇది ఫస్ట్ సాంగ్ రేపు. ఎస్. క్షమించేయండి గురుగారు, కొంచెం దగ్గరండి నా గొంతు. చెప్పాను కదా. ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయి, నడవలేకున్నాను అడుగు పడదోయి, నిన్ను చూడంది నా మనసు కుదుట పడదోయి, ఎప్పుడు చూసిన ఆత్మ ధ్యానమే గాని నీ ఆకలే నీకు పట్టదా, ఏ జన్మరు ఏ జన్మ బంధమో మనది, ఏనాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి. ఇప్పటికి మీ కాలు పూర్తిగా బాగైపోతుంది, మీ కార్యక్రమం జయప్రదంగా నెరవేరుతుంది. కాలు ఇలా ఉన్నా కూడా పాడటమే ముఖ్యం అంతే. కాలు కుంటితనం పర్వాలేదు, బాబా గారి దగ్గరికి మీకు తెలిసే ఉంటుంది. మనసు కుంటితనం ఉండదు. ఎగ్జాక్ట్లీ, అదంటే చాలు. తాయి యశోద ట్రై చేస్తా. అలాగా దాంట్లో ఒకటో రెండో తీసుకుని ఆ మ్యూజిక్ ఎంత బాగా కంపోజ్ చేసుకుంటారు. కానీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Ma, give your cards. My daughter. సో గాయస్, నిఖిల్ అయితే నేను ఫస్ట్ టైం మీట్ అయ్యాను. హలో గైస్, తను చాలా స్వీట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. అండ్ మన వైజాగ్ తెలుసు మనందరికి. వైజాగే కదా, నువ్వు బడి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, మన వైజాగ్ వదిలేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిఖిల్ వల్లే నేను సునీత మ్యామ్ గారిని మీట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. థ్యాంక్ యూ. మనం టచ్లో ఉండాలి. ఎస్, రేపు షోకి రాకపోతే ఎలా చెప్పండి. రేపు షోకి వస్తాను, ఫుల్గా చిల్ అవుతాను నా గ్యాంగ్తో. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్పు. హ్యాపీ క్వీన్ అఫీషియల్. Hi guys, this is me, Nikhil Vijayanasimha. Thank you, Happy. It's very good to meet you. And please don't forget to subscribe to Happy, the Queen Official. Yes, thank you Nikhil. Thank you. Bye. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్. సో ఇంత బ్రైట్నెస్ ఉందంటే నా కళ్ళల్లో, నా ఫేస్లో, ఎందుకంటే సింగర్ సునీత గారి కాన్సర్ట్కి వెళ్ళబోతున్నాం. అది కూడా మన వైజాగ్లో లైవ్ కాన్సర్ట్. లేడీస్ అందరూ చాలా ఇష్టపడే సాంగ్స్ అన్నీ పాడుతుంటారు, మెలోడీ సాంగ్స్ కానీ, ఆవిడ వాయిస్ కానీ, అబ్బబ్బబ్బా. అందులోని గర్ల్స్ గ్యాంగ్తో వెళ్తే ఎలా ఉంటుంది. సో మీకైతే చూపిస్తాను ఈరోజు లైవ్ కాన్సర్ట్లో ఎలాంటి సాంగ్స్ పాడతారు. మనకి ఇవి కాపీరైట్ ఉండవేమో, మేబీ చూద్దాం. సాంగ్ లెందీగా పెట్టడానికి ట్రై చేస్తాను, బట్ కాపీరైట్ పడితే నేను ఏం చేయలేను. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్, కొంచెం చెమ్కి ఎందుకంటే మెరవాలని. లాస్ట్ టైం కాన్సర్ట్లో కూడా నేను మెరిసేదే అవుట్ఫిట్ వేసుకున్నా, ఈసారి కూడా మెరిసే అవుట్ఫిట్. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మనతో పాటు ఎవరెవరు వస్తున్నారో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో గాయ్స్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. అంటే ఇది జాకెట్ బాగా మెరుస్తుంది కదా, ఇది జాకెట్ వేసుకున్నా. అండ్ ఇది జంప్ షూట్. ఓకే, ఫుల్ లుక్ మీకు చూపిస్తాను కాన్సర్ట్కి వెళ్ళాక. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. 8 లోపు అయినా వెళ్ళి త్వరగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనకి 10 o'clock వరకే ఉంటుంది కాన్సర్ట్ అనేది. అండ్ మన సింగర్ సునీత గారితో ఒక లైవ్ ఇంటర్వ్యూ కూడా చేసాం. 2-3 క్వశ్చన్స్ అడిగాం. సో అదంతా కూడా చూడండి, ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే ఓకే, అబ్బా మంచి సాంగ్ స్టార్ట్ చేస్తారా. యమునా తీరా
అవ్వాలి, కొన్ని లక్షల మంది అవ్వాలి. ఆ స్థాయికి మీరు అందరూ ఎంజాయ్ చేశాను. ప్లీజ్, థ్యాంక్ యూ. You want to sing along? Yeah. All right, guys, give it up for Nikhil and Nikhil. హర్ష ఎవరు కూడా Thank you, ma'am. బయటికి రా వచ్చిన నాకే నేను ఎందుకో అంటారు ప్రేమిస్తే ఇంతకి హాయా చుంచుమాయా చుంచుమాయా ప్రేమిస్తే
హాయ్ గైస్, దిస్ ఇస్ హ్యాపీ. అసలు సింగర్ సునీత గారి కాన్సెప్ట్ ఎలా ఉందంటే పీచ్లో ఉంది. మీరు చూసారు కదా క్రౌడ్ని కూడా. అండ్ ఒక లిస్ట్ రాసుకుని వచ్చారు, బట్ మేము రిక్వెస్ట్ చేసాం, ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా ప్లే చేశారు. అలిసిపోయి చెమటలు కూడా వచ్చేసాయి. సూపర్ 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 హ్యాపీ. ఇలా వైజాగ్లో ఇంకా చాలా చాలా లైవ్ కాన్సర్ట్స్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీత మ్యామ్, ఐ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో అదన్నమాట, మన లైవ్ కాన్సర్ట్ అయిపోయింది. మన లైవ్ కాన్సర్ట్ కాదు, సింగర్ సునీత గారి లైవ్ కాన్సర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ ఎందుకు షూట్ చేయలేదంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను కాబట్టి ఎక్కువ షూట్ చేయలేకపోయాను. మేబీ ఒక 10 minutes రావచ్చేమో బ్లాగ్. చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మనకి చాలా కాన్సర్ట్స్ అవుతున్నాయి వైజాగ్లో. ఇంకా వెళ్ళి అవి కూడా ఎంజాయ్ చేస్తాను, చూద్దాం. సిగ్గేస్తుంది ఫ్రెండ్స్ అదంతా. సరే, మన ఇంట్రొడక్షన్ ఇచ్చామా? ఓకే దెన్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. మధు అంటే చాలా ఇష్టం. బ్లాగ్ తను చూస్తాడేమో అని చెప్పి చెప్తున్నా. మా బ్లాగ్లో చెప్పుకునే కంటే హ్యాపీ బ్లాగ్లో చెప్తే ఇప్పుడు లాంగ్ డిస్టెన్సా? వాళ్ళకి నాకు గొడవైంది. కానీ మధు అన్నాడు షేక్ గడు. నేను ఇలా చూడగానే అబ్బా ఎంత ఇష్టమో అంట. ఇష్టం పోతుందా వరకు ఇక్కడే ఉంటాం. సరే కానీ ఇప్పుడు మేము ఎక్స్క్లూజివ్ వీడియో బ్లాగ్ ఏంటో అది మాట్లాడదాం. కాన్సెప్ట్ ఎలా అనిపించింది వదినా? చాలా చాలా బాగుంది. ఇంకా సునీత గారి వాయిస్ మాట్లాడుతుంటుంటేనే అది పాడినట్టే చాలా స్వీట్ గా అనిపించింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాం అనమాట. ఇంకా హ్యాపీలా నేను మాట్లాడలేను.